Hello, dear students. Welcome back, all of you. Welcome back to our YouTube platform, Rohit's Analysis. Guys, ఈ వీడియో ఎప్పట్లానే బేస్డ్ ఆన్ ద స్టూడెంట్స్ పల్స్. సో అశోక్ నగర్లో మామూలుగా వెళ్తున్నప్పుడు చాలా సందర్భాల్లో చాలామంది స్టూడెంట్స్ పలకరిస్తూ ఉంటారు. ఎవ్రీ టైమ్ ఇట్స్ సో కామన్. బట్ ఇవాళ ఐ థింక్ ఎవరైతే స్టూడెంట్ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళకి క్లిక్ అవుతుంది. జస్ట్ టీ తాగేటప్పుడు ఒక స్టూడెంట్ కలిశాడు, సార్ మీ ఆన్లైన్ వ్యూవర్ని. సో ఇట్లా మాట్లాడిన తర్వాత, సార్ నాకు మొన్నటి వరకు కొన్ని పర్సనల్ రీజన్స్ ఉన్నాయి, చదవాలన్న కసి చాలా ఉంది, అటు గ్రూప్ 1 ఇటు గ్రూప్ 2. పర్సనల్ రీజన్స్ అన్నీ నిన్నటితో సెటిల్ అయ్యాయి, బట్ ఇప్పటి నుంచి సీరియస్గా ప్రిపేర్ అవుతే సాధించగలనా అని చెప్పేసి. సో ఎస్, ఆయనకు చెప్పాను చాలా క్లియర్గా, ఆయనకు చెప్పిందే ఇక్కడ చెప్తాను. కొంచెం అంటే నాకు అనిపించింది ఏంటంటే, ఇట్లాంటి రీజన్స్, ఒకళ్ళకు పర్సనల్ రీజన్స్, ఒకళ్ళకు ఆఫీస్లో లీవ్స్ దొరకకపోవడం. అండ్ చూడండి, ప్రతి మనిషికి ఒక ట్రిగర్ పాయింట్ ఉంటుంది. మాకు మీ అందరికీ తెలుసు 1857 రివోల్ట్ గురించి డిస్కస్ చేసేటప్పుడు కాజెస్ అని చెప్పేసి మీరు చాలా చూస్తూ ఉంటారు. అన్ని కాజెస్తో ఇమ్మీడియట్ కాజ్ ఫర్ ద అవుట్ బ్రేక్ ఆఫ్ ద రివల్ట్, ఈ రివల్ట్ రావడానికి అసలైన ప్రధాన కారణం అని చెప్పి చూస్తారు. ఇమ్మీడియట్ కాజ్. లైఫ్లో ఒక్కొక్కలకు ఒక్కొక్క రీజన్తో అంటే సీరియస్నెస్ రావడానికి ఒక టైం పడుతుంది. కొంతమంది గ్రూప్ 1కి చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతూ ఉన్నారు గత కొన్ని రోజులుగా, కానీ మేబీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మీకున్న పర్సనల్ రీజన్స్ వల్ల మీరు కొంచెం సైడ్ ట్రాక్ అవ్వచ్చు. నిన్ననే మీ నాన్ననో మీ అమ్మనో, అరే ఏంట్రా గ్రూప్ 1 సాధిస్తానని చెప్పావు, చాలా సీరియస్గా వెళ్ళిపోయావు, యూపీఎస్సీ సాధిస్తాను, యూపీఎస్సీ పోయింది, గ్రూప్ 1 అంటే నిన్ననే మీ డాడీ ఫోన్ చేసి మీ అమ్మ ఫోన్ చేసి నీకు ఒక మోటివేషన్ లాగా గట్టిగా బెదిరించి ఉండొచ్చు, గదమాయించి ఉండొచ్చు. లేకపోతే నీ ఫ్రెండ్స్ అంటే ట్రిగర్ పాయింట్, గిచ్చడం అంటారు, గిల్లడం అంటారు కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో 21 ఇయర్స్కి యూపీఎస్సీ క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకున్న పర్సనల్ రీజన్స్తో అసలు ఏమీ చదవలేక 30 ఇయర్స్కి యూపీఎస్సీ ప్రిపేర్ అవుదాము అని ఫిక్స్ అయిపోయి 32 ఇయర్స్ లాస్ట్ అటెంప్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు. అంటే నేనేం చెప్తున్నానంటే, ఎవ్రీ టైం ఒక్కొక్కసారి ఒక్కొక్క వేకప్ కాల్ లాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రిగర్ పాయింట్ ఉంటుంది. అంటే రెచ్చగొట్టడం, కవ్వింపు చర్యలు అంటాం కదా. మనం ఏదైనా సాధించాలంటే ఖచ్చితంగా మనల్ని గిల్లేవాడు ఒకడు ఉండాలి. సో ఇన్ని రోజులు అంటే అనొచ్చు, సరే ఈ వీడియో ఇప్పుడు చేస్తున్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో సీరియస్నెస్ రావచ్చు. మేబీ ఇవాళ రేపో ఎల్లుండో ఒక్కొక్క సీరియస్నెస్ ఉండొచ్చు. కానీ ఇలాంటి వాళ్ళందరికీ ఫస్ట్ వచ్చేది ఏంటంటే గ్రూప్ 1. సార్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే గ్రూప్ 1 అవుతుందా? యాజ్ ఎ ఫ్యాకల్టీ మీకు చెప్పే టీచర్గా, సో ఎప్పుడు కూడా గ్రూప్ 1 అంత ఈజీ కాదు, అంత కష్టం, నీ వల్ల అస్సలు కాదు, ఆపేసి గ్రూప్ 2 చదివేసేయి, ఎందుకు టైం వేస్ట్, ఇట్లాంటి చెప్పలేను, చెప్పకూడదు కూడా. ఎవడిలో ఎటువంటి దమ్ముందో, ఎవరు ఏం చేస్తారో కొట్టేంత వరకు ఎవరికి తెలియదు. ఐఎమ్ టెల్లింగ్ వెరీ సీరియస్లీ. అంటే ఏదో ఇప్పటి నుంచే మిమ్మల్ని గ్రూప్ 1 ప్రిపేర్ చేయించి ఇప్పటి నుంచి మిమ్మల్ని ఏదో చేయాలని కాదు. మీకు గ్రూప్ 1కి నిజంగా సీరియస్నెస్ ఉంటాయి, ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే గ్రూప్ 1 అవుతుందా కాదా అన్న క్వశ్చన్కి ఆన్సర్ నా దగ్గర కాదు, మీ దగ్గరే ఉంటుంది. సో ఇప్పటి నుంచి ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటే, ఫర్ సపోజ్ జనరల్గా స్టూడెంట్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, సో ఎస్ ఇంకా అన్నీ మర్చిపోయి గ్రూప్ 1 సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి కూర్చుంటాడు. ఒక 2 డేస్ కూర్చుంటాడు. 2 డేస్ తర్వాత నీ ఫ్రెండ్ వస్తాడు. ఫ్రెండ్ వచ్చి, అరే గ్రూప్ 1 మా అన్న ఎప్పటి నుంచో చదువుతున్నాడు, గ్రూప్ 1 నా పక్కన సీనియర్ ఎప్పటి నుంచో చదువుతున్నారు, ఇన్ని రోజులు చదవని వీళ్ళు ఇప్పుడు అంటే ఇన్ని రోజులు చదివినా వాళ్ళతో ఏం అవ్వట్లేదు, నువ్వు సడన్గా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసి గ్రూప్ 1 ఎందుకురా చదవడం, సో ఇటు గ్రూప్ 2 పోతుంది, ఇటు గ్రూప్ 1 పోతుంది అని చెప్పేసి అంటాడు. నువ్వు నమ్మవు, సీరియస్గా ఉంటావు. కొన్ని రోజుల తర్వాత ఇంకొక ఫ్రెండ్ వస్తాడు, తర్వాత ఇంకొకరు వస్తారు. సో సడన్గా గ్రూప్ 1 చదవాలని గట్టిగా వెళ్ళిపోతారు, మళ్ళీ లో స్టేజ్కి వెళ్ళిపోతారు, అంటే ఆపేస్తారు. మళ్ళీ తర్వాత ఏదో ఒక ట్రిగర్ పాయింట్ వస్తుంది, లేదు గ్రూప్ 2 కాదు, కొడితే గ్రూప్ 1 కొట్టాలి, మళ్ళీ పైకి వెళ్ళిపోతారు, మళ్ళీ డౌన్ అయిపోతారు. అంటే ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. ఈ టైంలో నువ్వు గ్రూప్ 1 చదవాలంటే ఫస్ట్ కావాల్సిన ప్రీ రిక్విజిట్స్ ఏంటంటే, అట్లీస్ట్ ఇవాల్టి నుంచి రోజు 10 గంటలు 100% నువ్వు ఎఫర్ట్స్ ఇవ్వగలుగుతావా, ఇవ్వలేవా?
అది డిపెండ్. అంటే 10 అని మళ్ళీ లెక్కలేసుకోకండి. ఒకళ్ళకి 6 గంటలు, ఒకళ్ళు 10 గంటలు చదివినా అవుట్పుట్ 6 అవర్సే ప్రొడక్టివిటీ ఉండొచ్చు, ఒకళ్ళు 6 గంటలు చదివితే 6 గంటల ప్రొడక్టివిటీ ఉండొచ్చు. సో నేను కావాలనుకుంటుంది అంటే ప్రీ రిక్విజిట్స్ ఫస్ట్ ఒక సీరియస్ గా కృత నిశ్చయం, రూత్లెస్ డిటర్మినేషన్. 6 100 100 6 సో ఎవ్వరొచ్చి నన్ను తప్పించినా నీ వల్ల కాదు అని దేవుడు దిగొచ్చి చెప్పిన గ్రూప్ 1 నువ్వు ప్రిపేర్ అవుతే 100% ఇక లెట్ డౌన్ అవ్వకు. వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారు డజంట్ మ్యాటర్. నీ మనసులో సీరియస్ గా గ్రూప్ 1 చదవాలి అని ఉంది అనిపిస్తే రోజు ఒక పర్టికులర్ డెడికేటెడ్ టైం పెట్టు. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంలో డ్రాప్ అవుతావు. సో నేను చెప్తున్న ఈ టెక్నిక్ 15 days అప్లై చేయండి, జస్ట్ 15 రోజులు. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఫ్లక్చువేట్ అవ్వకు. ఇప్పుడు గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలి అంటే నీ మనసులో ఏదో ఎవరో అంటే నీకు నువ్వు మోటివేట్ అయ్యావు, సీరియస్గా గ్రూప్ 1 కొట్టేటట్టు చదవాలనుకుంటున్నావు. సడన్ గా రేపు వచ్చి డిమోటివేట్ చేస్తారు, మళ్ళీ లో అయిపోయి సడన్ గా రేపు వచ్చి మోటివేట్ చేస్తారు, మళ్ళీ వెళ్ళిపోయి ఇలా అప్స్ అండ్ డౌన్స్ వద్దు. దేవుడు దిగొచ్చినట్టు నెగిటివ్ అని కాదు, నువ్వు నిజంగా ఉంటే అటు ఇటు ఫ్లక్చువేట్ అవ్వకు, అంటే ప్రభావితం అవ్వకు, సీరియస్గా కూర్చో. సో నెక్స్ట్ రాబోయే ఒక 15 daysలో నీ వల్ల అవుతుందా లేదా ప్రాక్టికల్గా నువ్వే చూసుకో. నువ్వు కొన్ని టార్గెట్స్ పెట్టుకో, అనుకున్నట్టు చదువు. సో అప్పటికి నువ్వు ఎఫర్ట్స్ పెట్టలేకపోయావా దాని అర్థం నీ వల్ల కాదు అంటే మనసులో ఒకటి ఉంది కానీ ఎఫర్ట్స్ పెట్టలేకపోతున్నావు. స్టాప్ ఇట్ అండ్ గో ఫర్ గ్రూప్ 2. కొడతావా లేదా అది నీ చేతుల్లో ఉంటుంది, బట్ నాట్ ఇన్ ఎనీ వన్స్ హ్యాండ్స్. అది ఇప్పటి నుంచి రాబోయే 15 రోజులు నేను చెప్పేది చూడండి. ఇది మీరు ఇంప్లిమెంట్ చేయగలిగితే మీతో గ్రూప్ 1 అంటే మీరు గ్రూప్ 1కి ఛాన్సెస్ ఉంటాయి. మీ వల్ల కాకపోతే ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టేసేయండి, కంటిన్యూ విత్ ద గ్రూప్ 2. ఎందుకంటే మనసులో గ్రూప్ 1 చదవాలని చాలా గట్టిగా ఉంటుంది, కానీ గ్రూప్ 1 చదవాలని గట్టిగా ఉంటుంది కానీ దానికి పెట్టే ఎఫర్ట్స్ మాత్రం నువ్వు పెట్టవు. ప్రతిసారి సార్ నాకు గ్రూప్ 1 చదవాలని చాలా ఉంది, గ్రూప్ 1 కొట్టాలని చాలా ఆశయం ఉంది, మీరు ఏ చెప్తే చేస్తాం అని డైలాగ్ కొట్టడానికి మాత్రం ఉంటుంది కానీ ఎఫర్ట్స్ మాత్రం పెట్టు. నువ్వు ఎఫర్ట్స్ పెడతానంటేనే ఇప్పటి నుంచి అయినా కూర్చో. ఎఫర్ట్స్ పెట్టను సో కానీ గ్రూప్ 1 కొట్టాలి అని నాకు ఆశ ఉందంటే ఇంకా నేను ఎవరు కాపాడలేరు. సో ఇఫ్ యూ వాంట్ టు స్టిల్ సీరియస్, ఎందుకంటే చూడండి ఈ టైం అనేది మ్యాటర్ కాదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టూడెంట్ యూపీఎస్సీకి 4-5 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతాడు, కొట్టాడు. ఒక్కొక్క స్టూడెంట్ 1 year ప్రిపేర్ అవుతాడు, కొడతాడు. నేనే నా కళ్ళ ముందే సో నా దగ్గరకు వచ్చి అన్న అది చేయాలి, ఎలా చదవాలి, ఎలా ముందుకెళ్ళాలి అని జనరల్గా ప్రతి ఇయర్స్ వస్తూ ఉంటారు కదా, జూనియర్స్ అని పిలవద్దు కానీ ఒక్కొక్క ఇయర్లో ఒక్కొక్కరు ప్రిపేర్ అవుతుంటారు. వచ్చి ర్యాంక్ కొట్టిన వాళ్ళని చూశాను, బట్ స్టిల్ ఐ డిడెంట్. సేమ్ అలాగే నేను నా కంటే ముందు వచ్చిన వాళ్ళకు అన్న ఇది ఎలా చదవాలి అని అడిగిన వాడిని, వాళ్ళు ఇప్పటికీ ఒక మెయిన్స్ రాయని వాళ్ళు ఉన్నారు. నేను ఇంటర్వ్యూ కూడా వెళ్ళాను. వాళ్ళ మనసులో ఏముంటుంది అంటే ఎప్పుడు వచ్చామన్నది కాదన్నా అంటారుగా డైలాగ్. నువ్వు ఎప్పుడు వచ్చినా డు నాట్ కంపేర్ యువర్ సెల్ఫ్. ఒకరికి 4 years, ఒకరికి 5 years, ఒకరికి 1 year, ఒకరికి 1 month, ఒకరికి 2 months. ఇట్ డిపెండ్స్. ప్రొవైడెడ్ దట్ నువ్వు కరెక్ట్ ఎఫర్ట్స్ పెట్టే కెపాసిటీ నీకు ఉందా లేదా దాన్ని మాత్రమే చెక్ చేసుకో, నథింగ్ మోర్ దెన్ దట్. సో ఇవాటి నుంచి సో ఎంతో చదివావు, నీకు అంతకుముందు చదివే ఉంటావు, ఒక లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ అయి ఉంటుంది కదా. సో ఈ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఒక్కసారి నువ్వు చదివిన కంటెంట్, ఇన్ని రోజులు చదివే ఉంటావు కదా ఎంతో కొంత కంటెంట్, సో చదివిన కంటెంట్ నీ ఫ్రెండ్కి ఇచ్చే బుక్ ఇచ్చి అరే ఇందులో నుంచి నువ్వు ఒక క్వశ్చన్ నాకు అడుగు అని చెప్పు. నీ బుక్లో ఉన్నది ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాయడానికి ట్రై చేయి. క్వశ్చన్కి ఆన్సర్ రాయడానికి ఫస్ట్ టైం రాదు, 0 మార్కులు వచ్చేటట్టు ఉంటుంది ఆన్సర్, పర్వాలేదు. మళ్ళీ రాయి, 1 mark వచ్చేలా ఉంటుంది. మళ్ళీ రాయి, 0 marks వచ్చేలా ఉంటుంది. మళ్ళీ రాయి, 1 mark వచ్చేలా ఉంటుంది. ఇలా నాన్ స్టాప్గా ఒక 15 రోజులు రోజు నువ్వు చదివింది ఏదైతే ఉంటుందో దాన్ని 15 minutes గా కేటాయించి ఇంటూ 3 questions 15 రోజులు. సో 10 అంటే నువ్వు ఏదైనా చదువు, నీ ఇష్టం వచ్చింది చదువుకో. నువ్వు చదివిన దాంట్లో నుంచే నీకు నువ్వే క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకో, లేదంటే నీ ఫ్రెండ్స్కి క్వశ్చన్ ఫ్రేమ్ చేయమను, లేకపోతే మన గూగుల్ తల్లి, మన చాట్ జీపీటీ తల్లి ఉంది కదా, సో నువ్వు చదివిన టాపిక్లో నుంచి మెయిన్స్ క్వశ్చన్స్ అని అడుగు, వాళ్ళకి క్వశ్చన్స్ ఇస్తారు. ఆ క్వశ్చన్ నువ్వు రాయగలుగుతున్నావా లేదా. సో ఇవాల్టి నుంచి స్టార్ట్ చేసిన నువ్వు 15th day నీ కాన్ఫిడెన్స్ ఎలా ఉందో చూసుకో నీ దగ్గరనే. సో నీతో నవ్వుతుందా కాదా సొల్యూషన్ నీ దగ్గర ఉంటుంది. ఎందుకంటే కూర్చుంటారు గట్టిగా, టీ షాప్కి వెళ్తారు, సేమ్ ఇంతకుముందు చెప్పినట్టే ఏదో అడుగుతారు, పక్కన ఎవరో గ్రూప్ 1 గురించి ప్రిపేర్ అవుతూ ఉంటారు, వాళ్ళ డిస్కషన్ ఉంటుంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్న మీరు ఎప్పటి నుంచి చదువుతున్నారంటారు.
తమ్ముడు నేను 2020లో నేను ఒక స్కూల్ అసిస్టెంట్ని, నేను ఒక ఎస్జిటిని, నేను ఒక గ్రూప్ 2 ఆఫీసర్ని, నేను ఒక ఎస్ఐని, నేను ఆల్రెడీ ఎస్ఐకి అంటే అచీవ్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అప్పుడు నీ మనసులో తిరుగుతాయి, అమ్మో గ్రూప్ 2 ఆల్రెడీ కొట్టాడు, ఈయన నాకు పోటీనా, అమ్మో ఎస్ఐ ఆల్రెడీ కొట్టాడు, ఈయన నాకు పోటీనా, అమ్మో వీళ్ళు 2 సంవత్సరాల నుంచి చదువుతున్నారు, నేను ఇప్పుడే సీరియస్గా స్టార్ట్ చేశాను. ఇట్ డజంట్ మ్యాటర్. ఇప్పుడు చూడండి, ప్రతి మనిషికి 2 థింగ్స్ ఉంటాయి, కంట్రోలబుల్స్, అన్కంట్రోలబుల్స్. చూడండి, ఐఎమ్ జస్ట్ రైటింగ్ దట్. కంట్రోలబుల్స్ ఏదైతే నీ చేతుల్లో ఉంటుందో, అన్కంట్రోలబుల్స్ ఏవైతే నీ చేతుల్లో ఉండవు. మనిషి ఎప్పుడు దీని చుట్టూనే ఆలోచిస్తాం. నీ చేతుల్లో లేని దాని గురించి నువ్వేం ఆలోచిస్తావు? సో దట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఇన్ యువర్ హ్యాండ్స్. సో గ్రూప్ 1 ఎగ్జామ్ జరుగుతుందా, నువ్వు ఆపుతావా? సో గ్రూప్ 1 ఎగ్జామ్ నేను కొట్టగలనా అంటే, నువ్వు గ్రూప్ 1 ఎగ్జామ్ కొట్టాలంటే నీ చేతుల్లో ఉన్నదేంటి, దానికి తగ్గట్టు ఎఫర్ట్స్ పెట్టడం నీ చేతిలో. నువ్వు నాకు అడగాల్సింది, గ్రూప్ 1 ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడానికి కావలసిన ఎఫర్ట్స్ నేను పెట్టగలనా? ఆ ఎఫర్ట్స్ పెట్టగలుగుతావా లేదో చూసుకో. సో దెన్ ఆస్క్ వెదర్ యూ విల్ క్రాక్ ద గ్రూప్ 1 ఆర్ నాట్. నేను రోజు 10 గంటలు చదవగలనా? నువ్వు చదవడానికి కూర్చుంటేనే కదా. మన్మధుడు సినిమాలో ఉంటది, కాఫీ నాకు నచ్చదు, తాగితే కదా తెలిసేది. గ్రూప్ 1 నా వల్ల కాదు, సో అందులో దిగితే కదా తెలిసేది. రోజు అంటే ఇట్ డిపెండ్స్. అందుకే ఫ్రికల్ మైండ్ అన్నట్టు. ఫికల్ మైండ్ అంటే నారో మైండ్ సెట్ ఉంచుకోకండి. మీకు నిజంగానే గ్రూప్ 1 సాధించాలి అనుకుంటే దానికి కావాల్సిన ఎఫర్ట్స్. సో దాదాపుగా ఒక 50 డేస్ ఉంది. 50 డేస్. సో 50 డేస్లో 15 రోజులు ఇప్పటి నుంచే ప్రయత్నం స్టార్ట్ చేయి. అవ్వలేదా, స్టాప్ ఇట్ అండ్ గో ఫర్ గ్రూప్ 2. ఎందుకంటే మార్కెట్లో సిచ్యువేషన్ ఎలా ఉందంటే, చాలా మందిలో ఇటు గ్రూప్ 2 వదలక, ఇటు గ్రూప్ 1 వదలక, సగం గ్రూప్ 1 కాకుండా ఈ అనవసరంగా అక్టోబర్ వరకు సగము చదువు వస్తుంది రాదు అని గ్రూప్ 1 కూర్చొని అటు గ్రూప్ 1 పోయి ఈ టైం వేస్ట్ అయిన తర్వాత మళ్ళీ ఆ ఎఫెక్ట్ గ్రూప్ 2 మీద పడుతుంది. ఇట్లాంటి థింగ్స్ పెట్టుకోకండి. సీరియస్గా గ్రూప్ 1 ఇవాల్టి నుంచి నెక్స్ట్ ఇంకొక 15 రోజులు కేటాయించండి. సో అవసరమైన థింగ్స్ చూసుకోండి. ఓకే. సో చాలా మందిని చూశాను, టెస్ట్ సిరీస్ అంటారు. టెస్ట్ సిరీస్ ఇంపార్టెన్స్ తెలుసు. ఫస్ట్ రోజు వెళ్తారు, ఇన్స్టిట్యూట్కి వెళ్తారు, 25,000 రూపీస్ పెట్టి టెస్ట్ సిరీస్ కొంటారు. ఫస్ట్ టెస్ట్ చాలా ఆవేశంతో రాస్తారు, సెకండ్ టెస్ట్ రేపు రాద్దాంలే అనుకుంటారు, థర్డ్ టెస్ట్ రాద్దాం అనుకుంటారు, ఫోర్త్ టెస్ట్, ఫిఫ్త్, సిక్స్త్ అయిపోతుంది, ఆరంభశూరుడు. అంటే ఇక్కడ కడుపులు నిండేవి ఎవరివి, కడుపులు ఖాళీ అయ్యేటివి ఎవరు? చూడండి, నువ్వు 25,000 అంటే నేను ఎవరిని ఏం చెప్పట్లేదు, బట్ మైండ్ సెట్ చెప్తున్నాను. నువ్వు ఇంత డబ్బులు కట్టి ఇన్స్టిట్యూట్కి వెళ్ళి టెస్ట్ రాయకుండా అక్కడికి వెళ్ళి ఆ క్వశ్చన్ పేపర్ తీసుకొచ్చుకొని ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీకు అదే క్వశ్చన్ పేపర్ కావాలంటే అశోక్ నగర్ బుక్ స్టోర్స్లో, చాలా బుక్ స్టోర్స్లో 1000 రూపాయలకి ఇన్వెస్ట్ చేస్తే అన్ని ఇన్స్టిట్యూట్స్ యొక్క క్వశ్చన్ పేపర్స్, మోడల్ ఆన్సర్స్ వస్తాయి. దానికోసం నువ్వు ఇంత కట్టడం ఎందుకు? నిన్ను నువ్వు టెస్ట్ చేసుకో. నీ వల్ల అవుతుందా? 600 అయినా 106 అయినా నువ్వు చదివినా చదవకపోయినా వెళ్ళి ఎగ్జామ్ రాసుకో. సో ఇవాళ నుంచి 50 డేస్ ఉంది కదా, అట్లీస్ట్ నువ్వు డబ్బులు కట్టలేకపోతే బుక్ స్టోర్స్కి వెళ్ళి టెస్ట్ సిరీస్, ప్రీవియస్ టెస్ట్ సిరీస్ ఉంటాయి కదా, సో ఆ క్వశ్చన్స్ తీసుకొని దానికి నువ్వు రోజు చదువుతుంది ఏదైతే ఉంటుందో దానికి ఆన్సర్ రాయడానికి ప్రయత్నించి, సో అట్లా ఇంప్రూవ్మెంట్ అవ్వు. ఇప్పటి నుంచి చదవాలంటే ఎంత రూత్లెస్ డిటర్మినేషన్ ఉండాలంటే, నిన్ను కింద పడేయడానికి ఎంతో మంది అంటే వాళ్ళ ఆలోచన పడేయాలని కాదు, సో బట్ నేను కొంచెం డిమోటివేట్ చేస్తారు. నీలో ఎంత ఫైర్ ఉందో నీకే తెలుసు, అవతల వాడికి తెలీదు. సో అసాధ్యాన్ని సుసాధ్యాన్ని చేసి చూపించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో అంటే ఫస్ట్ గ్రూప్ 1 ఈ టైం సరిపోతుందా, నా వల్ల అవుతుందా అంటే, సో అది నీ చేతుల్లో ఉంది. నువ్వు ఎలా ఆలోచించుకుంటున్నావు, నీ మైండ్ని ఎలా ట్యూన్ చేసుకుంటున్నావు. సో గ్రూప్ 2 అంటే మీ బ్రెయిన్లో ఈ 50 డేస్ గ్రూప్ 1కి సగం సగం చదవకండి. నేను ఎప్పుడు చెప్తుంటాను స్టూడెంట్స్కి, క్లాస్లో నీకు నిద్ర వచ్చిందా, హాయిగా రూమ్కి వెళ్ళి పడుకో. నీకు ఎవరో బలవంతం పెట్టినట్టు వచ్చి క్లాస్లో కూర్చొని అటు ఊగుతూ ఇటు నిద్ర సరిగ్గా పోవు, ఇటు క్లాసు సరిగ్గా వినవు. సో నీకు అంటే ఇంట్రెస్ట్ కాదు. నువ్వు సినిమాకి వెళ్ళాలనుకున్నావు, బలవంతంగా క్లాస్కి వచ్చి కూర్చున్నావు, మనసంతా సినిమా వైపు. సో ఏదో క్లాసులో అన్ఇంట్రెస్టెడ్గా కూర్చుంటున్నావు, అటు సినిమా కాదు, ఇటు ఇది కాదు. నువ్వు సీరియస్గా గ్రూప్ 2కి ఉన్నావు. సో మనసులో గ్రూప్ 1 చదవాలని ఉంది, గ్రూప్ 1 చదువుతున్నావు. చదివే టైంలో అరే గ్రూప్ 2 పోతుందేమో అన్న భయంతో ఉంటే ఇటు గ్రూప్ 1 పోగొట్టుకుంటావు, ఇటు గ్రూప్ 2 కూడా పోగొట్టుకుంటావు. నువ్వు గ్రూప్ 1 చదవాలనుకొని నీకు మనస్ఫూర్తిగా నిజంగా నేను ఎఫర్ట్స్ పెడతాను, A to Z ఎఫర్ట్స్ పెడతాను,
600 అయినా సో ఆన్సర్స్ రాస్తాను, చదువుకుంది వెళ్తాను. ఏంటి అంటే ఇంకా గ్రూప్ 2 గురించి ఆపేసే ఈ 50 రోజులు, జస్ట్ ఫోకస్ ఆన్ ద గ్రూప్ 1. మళ్ళీ గ్రూప్ 1 చదువుతూ అరే గ్రూప్ 2 ఏమవుతుంది, నా ఫ్రెండ్స్ గ్రూప్ 2 ఇంకా ఫాస్ట్ గా చదువుతున్నారు, సో వాళ్ళు గ్రూప్ 2 అయినా కొడతారేమో, నేను గ్రూప్ 1 పోయి మళ్ళీ గ్రూప్ 2 కూడా పోగొట్టుకుంటానేమో, ఈ మైండ్ సెట్ ఉంటే ఎప్పుడు నువ్వు చదవలేవు. ఐఎమ్ టెల్లింగ్ వెరీ వెరీ సీరియస్లీ. అందుకే స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ యువర్ సెల్ఫ్. లేదు నీ వల్ల అవుతలేదా, కంప్లీట్ గా గ్రూప్ 1 వదిలే, మళ్ళీ పోనీ దీన్ని వదిలేసి గ్రూప్ 2 కూర్చుంటాడా. కొన్ని రోజులు గ్రూప్ 1 ఆస్పిరెంట్ తో మాట్లాడతారు. గ్రూప్ 1లో కాంపిటీషన్ తక్కువ ఉంది, గ్రూప్ 1లో చాలా పెద్ద హోదా, చాలా ఇమ్మెన్స్ రెస్పెక్ట్ వస్తుంది. పోనీ ఇదైనా సరిగ్గా చదువుతావు, మళ్ళీ మనసులో గ్రూప్ 1 వస్తుంది. అటు ఇటు గ్రూప్ 1 కాదు, ఇటు గ్రూప్ 2 కాదు. చదవాలనుకుంటే ఉన్న గ్యాప్ లో సీరియస్ గా గ్రూప్ 1కి చదువుకో. గట్టిగా చదువుతావు, కొడితే ర్యాంక్ కొడతావు, కొట్టలేదా అక్టోబర్లో మళ్ళీ నోటిఫికేషన్ అండి, మళ్ళీ చదువుకోవచ్చు. మహా అయితే 50 రోజులు. ఈ గ్రూప్ 1కి చదివినంత మాత్రాన మొత్తం గ్రూప్ 2 రేస్లో నుంచి నువ్వు వెళ్ళవు. ఇక్కడ నువ్వు చదివే ప్రతిదీ కూడా ఈ గ్రూప్ 2 సిలబస్ లో ఉంటుంది. నువ్వు ఎలాగో ఇక్కడ 50 రోజులు కింద మీద పడి సీరియస్ గా చదివావు కాబట్టి ఆ సీరియస్నెస్ అలాగే కంటిన్యూ అవుతుంది. గ్రూప్ 2 కొట్టడానికి కూడా హెల్ప్ అవుతుంది. అంటే వేస్ట్ అవ్వదు. బట్ నువ్వు చేసే పని ఏదైనా కూడా ఇట్ షుడ్ బి సీరియస్. సో అది. సో గైస్, చాలా మంది గ్రూప్ 1కి సంబంధించి జాగ్రఫీ, ఇటు తెలుగు మీడియంలో జాగ్రఫీ, ఇంగ్లీష్ మీడియంలో జాగ్రఫీ, టాప్ ఫ్యాకల్టీ జగదీష్ సార్ రాసిన బుక్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్. బుక్ ఎవరికి కావాలన్నా బుక్ యొక్క లింక్ డైరెక్ట్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లేదా ఆ లింక్ మీకు ఓపెన్ అవ్వకపోతే మీరు జస్ట్ మెసేజ్ పెట్టండి, సార్ సెండ్ మీ గ్రూప్ 1 బుక్ లింక్ అని చెప్పేసి, దాని ద్వారా అమెజాన్ లానే పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇండియన్ పాలిటీకి సంబంధించి గ్రూప్ 1 మెయిన్స్ కోర్స్ ఉంది, గ్రూప్ 2 లైవ్ క్లాసెస్ అవుతున్నాయి, ఇటు ఏపీ ఇటు టిఎస్, అండ్ పాలిటీ టెస్ట్ సిరీస్ విత్ ఎంసీక్యూస్. సో అన్ని అప్డేట్ అయిపోయాయి. మీరు సిలబస్ అయిపోయి ఉంటే టెస్ట్ అటెంప్ట్ చేసుకోండి. సో కొత్తగా సిలబస్ చదవాలి గ్రూప్ 2 కనుకుంటే లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వండి. గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలంటే గ్రూప్ 1 కూడా క్లాసెస్ ఉన్నాయి. బెస్ట్ కంటెంట్ మీకు అందుబాటులో ఉంది. అండ్ దాంతోపాటు గ్రూప్ 1 ఫుల్ కోర్స్, ఇంతకుముందు చెప్పినట్టు 50 రోజులు ఏమీ చెయ్యాలి మీకు అర్థం అవ్వకపోతే, సీరియస్గా గ్రూప్ 1 సిలబస్ కంప్లీట్ చేయాలి అని నీకు మనసులో అనిపిస్తే జస్ట్ గో విత్ ద కంటెంట్. లిమిటెడ్ కంటెంట్ ఉంది, ఎగ్జాక్ట్గా గ్రూప్ 1కి సరిపడ కంటెంట్ ఉంది. గ్రూప్ 1కి ఎంతైతే కావాలో అంతే కంటెంట్. ప్రతి సబ్జెక్ట్, హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ, ఎకానమీ కానీ, సొసైటీ కానీ, ఎన్వైరన్మెంట్ కానీ, సో సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, పాలిటీ కానీ, ఎవ్రీథింగ్ అవసరమైన కంటెంట్, దానికి అవసరమైన మెటీరియల్, ఇంక్లూడింగ్ ఎస్సే, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్, ఇంగ్లీష్, క్వాలిఫై ఇంగ్లీష్ అన్నీ కలిపి కలగలిపిన ఒక గ్రూప్ 1 మెయిన్స్ ఫుల్ కోర్స్ ఉంది. ఒకవేళ మీకు లేదు ఒక్కొక్క సింగిల్ సబ్జెక్టే కావాలనుకుంటే డిఐ ఒక సింగిల్ సబ్జెక్ట్, గవర్నెన్స్ ఒక సింగిల్ సబ్జెక్ట్, జాగ్రఫీ ఒక మీకు సింగిల్ సబ్జెక్ట్ కొనే ఛాన్సెస్ కూడా ఉంది. ఎవరైతే ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ చేసేసుకొని ఉన్నారో టెస్ట్ సిరీస్ కోసం వెయిట్ చేస్తే, యాక్చువల్గా మెంటర్షిప్ ఇంకా ఇవ్వడం లేదు. అంటే అనుకున్న దానికంటే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆల్మోస్ట్ 200 మెంబర్స్ వరకు ఐ హ్యావ్ టేకెన్. కానీ చెప్పాలంటే ఇంతమంది ఎన్రోల్ అయినా ఇందులో క్రమం తప్పకుండా ఎగ్జామ్ రాసే వాళ్ళు వెరీ వెరీ లెస్. ఆల్మోస్ట్ ఒక 10-15 మంది కూడా క్రమం తప్పకుండా ఎగ్జామ్ రాయట్లేదు. అంటే ఒక యావరేజ్గా తీసుకున్న దాంతో కంపేర్ చేస్తే అంటే ఒక 10% స్టూడెంట్స్ కూడా టైంకి ఎగ్జామ్ రాయట్లేదు. వాళ్ళు సీరియస్ అని నేను చెప్పను, సీరియస్ కాదు అని కూడా చెప్పను. అంటే అండర్స్టాండ్ ద కాంపిటీషన్. గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4తో పోల్చితే గ్రూప్ 1లో కాంపిటీషన్ ఈజ్ వెరీ లెస్ అంటే నువ్వెవరు అనుకోకండి. సీరియస్గా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేసి గ్రూప్ 1ని ధ్యేయంగా A to Z చదివే వాళ్ళు చాలా తక్కువ. సో వాళ్ళ కోసం ఒక షెడ్యూల్ ప్రకారం ముందుకెళ్ళాలి అంటే మీకు జూలై 1న స్టార్ట్ చేశారు. మీకు ఈ PDF ఫ్రీగా అవైలబుల్ ఉంటాయి. దీన్ని బట్టి చూడండి. సో 1, 2, 3 ఈ టాపిక్స్ ఉన్నాయి. సో 15 రోజులు చేయమని చెప్పాను కదా, ఈ టాపిక్స్ చదవండి. దీనికి సంబంధించిన 5 క్వశ్చన్స్ ఎగ్జామ్లో ఆన్సర్ రాయండి. సో అలాగే ఈ టాపిక్స్ చూడండి. సో వీటికి సంబంధించి ఒక 5 క్వశ్చన్స్. అంటే మీరు ఎగ్జామ్ ఏది రాయాలన్న ఆలోచనతో మీరు ఉంటే మీకు ద బెస్ట్ ప్లాన్ మీకు అందిస్తున్నాను. యూ కెన్ గో విత్ దిస్ ప్లాన్. ఈ ప్లాన్ మీరు చూసుకోవచ్చు. ఇది టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్ ఉంటుంది. కోర్సెస్ యొక్క లింక్, బుక్ పర్చేజ్ యొక్క లింక్ అన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. సో మన టెలిగ్రామ్ ఛానల్ పేరు రోహిత్స్ అనాలిసిస్, ROHITHS, రోహిత్స్ అనాలిసిస్ అని ఉంటుంది. అకాడమీ కాదు, అనాలిసిస్ అని టెలిగ్రామ్లో.
సో ఇప్పుడు నేను చెప్పిన అన్ని కోర్సెస్కి సంబంధించిన లింక్స్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. మీకు ప్రిపరేషన్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా you can directly contact me. 9110556858. It is my personal number. కాల్ చేయకండి, మెసేజ్ పెట్టండి, సిచ్యువేషన్ బట్టి నేనే కాల్ చేస్తాను. థ్యాంక్ యూ గైస్.